హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. గ్రామ పాలన అధికారుల విధి విధానాలను ఖరారు చేశారండి. జాబ్ చార్ట్ను విడుదల చేశారనమాట. ఈ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులు ఎటువంటి పనులు చేయాల్సి ఉంటుంది అనే సమాచారం అంతా కూడా ఈరోజు రావడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు కూడా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకు చెప్తున్నానంటే గత 2 రోజుల క్రితమే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 10,954 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తూ నిన్నటి రోజు అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎక్కువ మంది చేస్తున్నారనమాట. అన్న, ఈ ఉద్యోగాలకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చా అనే పద్ధతిలో క్వశ్చన్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు మాత్రం ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. కేవలం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వారితో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. అప్పుడు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిగ్రీ అర్హత అయితే ఉంటుంది. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఈ 10,954 పోస్టులలో 6,000 వరకు పోస్టులను వచ్చేసి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మిగిలినటువంటి 4,000కు పైగా పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇటీవల కాలంలో పత్రికల్లో కూడా సమాచారం అయితే వచ్చిందనమాట. 4,000కు పైగా కాదండి, దాదాపు 5,000కు పైగానే వేకెన్సీస్ ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి కూడా పత్రికలో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్లు అనేసి ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి సర్వీసు 0 అనడంతో ఇప్పుడు పునరాలోచన అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. అంటే గతంలో ఎవరైతే ఈ పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఉంటారో వాళ్ళ ఆ ఉద్యోగాలకు ఎంపికై ఇన్ని సంవత్సరాల పాటు సర్వీస్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ని మాత్రం ఇప్పుడు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు వాళ్ళు వచ్చినట్లయితే కన్నా ఆ సర్వీస్ అంతా 0 అవుతుందనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. సర్వీస్ 0 అయినట్లయితే కన్నా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుందో ఏమో అనే ఉద్దేశంతో ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి రావడానికి మాత్రం పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు పునరాలోచనలు అయితే పడినటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. కొంతమంది విముఖత తెలుపుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ విధంగా పునరాలోచనతో పడి విముఖత తెలిపినట్లయితే కన్నా ఆ 6,000 పోస్టులు కూడా కాదు, ఇంకా తక్కువ మంది ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. దాంతో ఏం జరుగుతుందంటే కన్నా 10,000 పోస్టుల్లో 6,000 మంది అనుకున్నాం కదా, 5,000 మందికి వరకు మాత్రమే వచ్చారనుకోండి. మరొక మిగిలినటువంటి 5,000 పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడమని చెప్తుండేది అందుకోసమే అనమాట. ఇక వివరాలను చూసుకున్నట్లయితే కన్నా త్వరలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలను అందించేందుకు ప్రభుత్వం నియమించనున్న 10,954 మంది గ్రామ పరిపాలనా అధికారుల జాబ్ చార్టును భూపరిపాలన ప్రధాన కమిషనర్ బుధవారం విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వాళ్ళు చేయాల్సినటువంటి పనులండి, గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ, వివిధ రకాల ధృవపత్రాల జారీపై విచారణలు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి వనరులు ఆక్రమణలపై విచారణ చేయడంతో పాటు భూ సర్వేలో సహాయం చేయడం, భూ వివాదాలపై విచారణలు వీరి పనిగా పేర్కొన్నారు. అత్యవసర సేవలు, సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం, ఎన్నికల విధులు, గ్రామస్థాయి, క్లస్టర్, మండల స్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం కూడా వీరి విధి నిర్వహణలో భాగంగా ఉన్నాయి.
ఇవి కాక ప్రభుత్వం సీసీఎల్ఏ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆదేశాల ప్రకారం ఏ పని అయినా చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే భవిష్యత్తులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇప్పుడు పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారో ఆ ఎంపికైనటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి పనులు అయితే చేయాల్సిందైతే ఉంటుందండి. మాజీ విఆర్ఓ, విఆర్ఏల ఐచ్ఛికాలు కోరిన సీసీఎల్ఏ అనేసి ఇచ్చారు. 10,954 మంది జీపీఓల నియామకానికి అనుమతిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వగా, గతంలో రెవెన్యూ శాఖలో విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఐచ్ఛికాలు కోరుతూ బుధవారం సీసీఎల్ఏ ప్రకటన చేసింది. జీపీఓ పోస్టుల్లో నియామకానికి అభ్యర్థి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి పట్టుభద్రుడై ఉండాలని సూచిస్తుంది. అంటే డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. ఒకవేళ డిగ్రీ లేకుంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో కనీసం 5 ఏళ్ళు రెవెన్యూ శాఖలో విఆర్ఓ, విఆర్ఏగా పనిచేసి ఉండాలని ఆసక్తి ఉన్నవారు ఈ నెల 16వ తేదీలోగా గూగుల్ ఫామ్లో దరఖాస్తులు నింపాలని కోరింది. రెవెన్యూ అంశాలపై పరీక్ష నిర్వహించి అర్హులైన అభ్యర్థులను జీపీఓలుగా ఎంపిక చేయనున్నారు అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు వచ్చేసిన గతంలో విఆర్ఓ, విఆర్ఏలుగా ఎంపికైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా, డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. అంటే గతంలో విఆర్ఈఓ, విఆర్ఏలుగా పనిచేసి ఉండి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి కనీసం 5 ఏళ్ళు రెవెన్యూ శాఖలో విఆర్ఓ, విఆర్ఏగా పనిచేసినటువంటి సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఇక్కడ ఈ 5 ఏళ్ళు సర్వీస్ అడిగారు కదా, ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి 5 ఏళ్ళు పనిచేసినటువంటి సర్వీస్ ఉండాలని. ఆ సర్వీసును కూడా రేపొద్దున గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ఆ సర్వీస్ను కూడా యాడ్ చేయరనమాట. జీరో అవుతుంది, ఆ సర్వీస్ అంతా జీరో అవుతుంది. మళ్ళీ కొత్తగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అప్పటి నుంచి జాబ్ అనేది స్టార్ట్ అవుతుందనే పద్ధతిలో సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ కారణంగా కూడా చాలామంది విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి రావడానికి విముఖత తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్లు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో మరొక న్యూస్ అయితే ఉంది. పూర్వ విఆర్ఓ, విఆర్ఏల నుంచి స్వీకరణ 16లోగా సమర్పించాలని సర్కారు ప్రకటన. గతంలో ఆప్షన్లు ఇచ్చిన 9,654 మంది సర్వీసు జీరో అనడంతో ఇప్పుడు పునరాలోచన అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ ఎందుకు పునరాలోచనలో పడినారు అనే సమాచారం కూడా ఉంది. ఆ డీటెయిల్ చూద్దాం. జీపీఓ పోస్టుల కోసం రాష్ట్ర సర్కారు గతంలోనే పూర్వ విఆర్ఓ, విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకున్నది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫామ్ నింపి సమర్పించాలన్న సూచనల నేపథ్యంలో వారి మధ్య చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ జీవో నెంబర్ 129 జారీ చేయగా ప్రభుత్వం పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. దాంతో ఆప్షన్లు ఇచ్చినటువంటి పూర్వపు విఆర్ఓ, విఆర్ఏలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఏదో ఒక శాఖలో పనిచేస్తున్నందున సర్వీసు జీరో చేసుకుని రెవెన్యూ శాఖలోకి వెళ్ళడం ద్వారా అదనంగా వచ్చే ప్రతిఫలం ఏముంటుందని ఆలోచిస్తున్నారు. చాలామంది విఆర్ఏలు కొంతకాలం క్రితమే పర్మనెంట్ అయ్యారు. ఇందులో ఉన్నత విద్యావంతులు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష రాసి విఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు తమ ఉద్యోగానుభవాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. జీపీఓ పోస్టుకు ఇంటర్తో పాటు 5 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలన్న షరతు పెట్టారు. మరి ఆ 5 ఏళ్ల సర్వీసును కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా ఎంత నష్టం వాటిల్లుతుందో ఉన్నతాధికారులు ఆలోచించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జీపీఓ పోస్టులకు ఎంతమంది గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. జీవో నియామకపు ఉత్తర్వుల్లో గ్రామ పాలనాధికారులకు 9 రకాల విధులను డిజైన్ చేశారనేసి కూడా సమాచారం అయితే ఉందండి. కాబట్టి ఈ కారణంగా పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులు వచ్చేసి ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి రావడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇది గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.